మూడోసారి ప్రపంచ కప్ ముద్దాడిన టీమిండియాకు మన సెలబ్రిటీల ప్రశంసలు. కంగ్రాట్స్ టీమిండియా అంటూ మెగాస్టార్ నుండి మహేష్ బాబు వరకు అందరూ హ్యాపీనే. పవర్ స్టార్ సైతం పెద్ద నోట్ రిలీజ్. 2026 టీమిండియా గెలుపుని మన సెలబ్రిటీస్ ఎలా పంచుకున్నారో మాట్లాడుకుందామా? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటింది. 2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై అద్భుత విజయాన్ని సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లో ఏకపక్షంగా సాగినటువంటి ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తం మీద టీమిండియాకు ఇది మూడో టీ20 ప్రపంచ కప్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో టీంపై ప్రశంసల జల్లు కురుస్తుంది. తెలుగు సినీ సెలబ్రిటీలు సైతం ఈ గెలుపును ఆస్వాదిస్తూ టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి టీమిండియాకు అభినందనలు తెలుపుతూ ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా పంచుకున్నారు. టోర్నమెంట్ మొత్తం జట్టు చూపించినటువంటి పట్టుదల, టీం వర్క్ అద్భుతమని చెప్తూ దేశాన్ని గర్వపడేలా చేసిన విజయమని కూడా అన్నారు. జై హింద్ అంటూ మెగాస్టార్ తన సందేశాన్ని ముగించారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా టీమిండియా గెలుపుని ప్రశంసించారు. ఆటగాళ్లు చూపించిన ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం గొప్పదని చెప్పారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషాన్, దూబే, బూమ్రా, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్ల ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం 140 కోట్ల భారతీయుల హృదయాలను ఆనందంతో నింపిందని మహేష్ ట్వీట్ చేశారు. ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. సంజు శాంసన్, బూమ్రా, దూబే, ఈశాన్ వంటి ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని చెప్తూ మళ్ళీ ఛాంపియన్స్ అంటూ జట్టుకు సెల్యూట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్ మొత్తం భారత జట్టు చూపించిన శాంతం, ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం గొప్పదని అన్నారు. మరోసారి ట్రోఫీని దేశానికి తీసుకొచ్చి చరిత్ర సృష్టించేందుకు జట్టును అభినందించారు. ఇంకా ఎంతోమంది సెలబ్రిటీలు టీమిండియా విజయం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టీమిండియా విజయంపై స్పందించారు. ఈ మేరకు పవర్ స్టార్ స్పెషల్ నోట్ను రిలీజ్ చేశారు. న్యూజిలాండ్పై ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుతం విజయం సాధించి మూడోసారి ప్రపంచ కప్ను గెలుచుకున్న టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. జట్టును అద్భుతంగా నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ప్రత్యేక అభినందనలు. టోర్నమెంట్లో మొత్తం అద్భుత ప్రదర్శనతో తన ప్రతిభను చాటిన భారత వికెట్ కీపర్ సంజు శాంసన్కు ప్రత్యేక శుభాకాంక్షలు. అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శనతో టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో నిలిచిన జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తిలకు ప్రత్యేక అభినందనలు. అలాగే జట్టును విజయపథంలో నడిపించేందుకు మార్గనిర్దేశం చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మొత్తం సహాయ సిబ్బందికి కూడా అభినందనలు అంటూ కూడా చెప్పారు. ఈ విజయం 140 కోట్ల భారతీయుల హృదయాలను గర్వంతో, ఆనందంతో నింపింది. భవిష్యత్తులో కూడా జట్టు మరెన్నో విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానంటూ పవర్ స్టార్ ట్వీట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడి టీంకు బలమైనటువంటి స్కోర్ అందించారు. సంజు శాంసన్ 89 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీలతో జట్టు భారీ స్కోర్ సాధించడంలో సహాయపడ్డారు. మరోవైపు బౌలింగ్ విభాగంలో కూడా జస్ప్రీత్ బుమ్రా తన కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్తో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. బుమ్రాతో పాటు అక్షర్ పటేల్ పదునైన బౌలింగ్తో కివీస్ని చుట్టేశారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. 2007లో పాకిస్తాన్పై విజయం సాధించి తొలిసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ ఆ తర్వాత 2024లో వెస్టిండీస్, అమెరికాలో జరిగిన టోర్నీలో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. ఇప్పుడు 2026లో కూడా న్యూజిలాండ్పై విజయం సాధించి మూడోసారి ప్రపంచ కప్ను అందుకుంది. ముఖ్యంగా వరుసగా 2 టోర్నీలో టైటిల్ సాధించడం భారత జట్టు స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచింది. టీమిండియా విజయం తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అభిమానులు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. పటాకులు కాల్చుతూ, జాతీయ జెండాలు ఊపుతూ అభిమానులు టీమిండియా విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. మొత్తంగా టీమిండియా మరోసారి ప్రపంచ కప్ గెలవడం దేశవ్యాప్తంగా ఆనందాన్ని పంచగా, సినీ ప్రముఖుల అభినందనలతో ఈ విజయోత్సవం మరింత ప్రత్యేకంగా మారింది. మొత్తంగా టీమిండియా ఎక్కడ చూసుకున్నా కానీ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే మన వాళ్ళు ఆడినటువంటి గేమ్ అలా ఆడారు. సో నిజంగానే అంటే టీ20 వరల్డ్ కప్లో అంత భారీ స్కోర్ చేయడం నిజంగా చాలా చాలా సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. సో మేజర్గా అంటే 20 ఓవర్లలో 255 స్కోర్, అది కూడా ఒక ఫైనల్ మ్యాచ్ అండ్ అది కూడా న్యూజిలాండ్ లాంటి ఒక పటిష్టమైనటువంటి జట్టు ముందు అలాంటి లక్ష్యాన్ని పెట్టడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. దీనిలో చాలామంది మేజర్గా ఏంటంటే
ఇక్కడ అభిషేక్ శర్మ ఇక్కడ ఒక పెద్ద ప్లస్ అని కూడా చెప్పొచ్చు. అంటే గత మ్యాచ్లలో అభిషేక్ శర్మ కొంచెం ఆడలేదు అండ్ దాని తర్వాత ఉంచాలా తీసేయాలా అని కూడా అన్నారు. బట్ ఎట్టకేలకు ఉంచారు. ఆ నమ్మకమే ఈరోజు 255 భారీ స్కోర్కి లక్ష్యంగా పెట్టుకోవడం కూడా చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సంజు శాంసన్ అండ్ దాని తర్వాత వచ్చినటువంటి ఈశాన్ కిషన్ కూడా మెరుపు దాడులతో అంటే ఆల్మోస్ట్ వచ్చినటువంటి ఒక కొద్దిసేపట్లోనే 50s కంప్లీట్ చేసుకున్నారట. అభిషేక్ శర్మ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, ఈశాన్ కిషన్ కావచ్చు అండ్ దాని తర్వాత దూబే కావచ్చు. బట్ హార్దిక్ పాండ్యా అండ్ దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వెంటనే అవుట్ అయిపోయినప్పటికీ అక్కడ దూబే అండ్ దాని తర్వాత తిలక్ వర్మ కూడా మంచి షాట్స్ ఆడుతూ అండ్ టీంకి ఈ భారీ స్కోర్ సాధించడంలో చాలా హెల్ప్ అయ్యారని అయితే చెప్పొచ్చు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా 100% పూర్తి డామినేషన్ చూపించారు ఇండియన్ బౌలర్స్, ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా అండ్ దాని తర్వాత అక్షర్ పటేల్ అండ్ దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళి హర్షదీప్ సింగ్ అండ్ దాని తర్వాత లాస్ట్కు అభిషేక్ శర్మ వేశాడు, వరుణ్ చక్రవర్తి కూడా వేశాడు. సో వీళ్ళు మాత్రం హార్దిక్ పాండ్యా కూడా వేశాడు. బట్ కాకపోతే ఇలాంటి బౌలర్స్ ఏదైతే ఆల్రౌండర్ ప్రదర్శనతోటి అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తోటి ఈరోజు ఇండియాకి కప్ రావడం జరిగిందనమాట. అండ్ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే చాలామంది ఏంటంటే మేజర్గా ఇక్కడ న్యూజిలాండ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే న్యూజిలాండ్ ఆ లక్ష్యాన్ని చూసే కొంచెం బెంబేలెత్తిపోయింది. అంటే 255 స్కోర్ అదేం ఆషామాషి స్కోర్ కాదు, ఆల్మోస్ట్ వన్డే స్కోర్. ఇంత మునుపు వన్డేస్ ఆడినప్పుడు ఆ స్కోర్ కొట్టేది, అలాంటిది ఇప్పుడు T20sలలో ఇంత స్కోర్ కొట్టడం, అది కూడా ఒక ఫైనల్ మ్యాచ్లో ఎదుర్కోవడం అంటే అది కూడా ఇద్దరు ఓపెనర్స్ అంత పటిష్టంగా ఉన్నటువంటి ఓపెనర్స్ వల్ల కూడా కాదు. అంటే బికాస్ ఆ లక్ష్యం అలా భయపెట్టేసింది వాళ్ళని. అంటే ఆ టార్గెట్ చూస్తేనే అంత స్కోర్ కొట్టగలుగుతామా, అసలు ఇలా కొట్టారేంటి అన్నటువంటి భయం డెఫినెట్గా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో కనిపించింది. బట్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇండియాకు కూడా ఎక్కడ కూడా ఒక్క హోప్ లేదు. అట్లీస్ట్ సెమీఫైనల్స్లోనన్నా ఇంత స్కోర్ కొట్టాం ఆబ్వియస్గా గెలుస్తామన్నారు. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్స్ మాత్రం సెమీస్లో నిజంగా భయపెట్టేశారు. కేవలం 6 రన్స్ తేడాతోనే మనం గెలిచాం. కానీ ఇక్కడ అలా కాదు. సేమ్ ఇలాంటిది ఏమన్నా రిపీట్ అవుతుందంటే అసలు ఇంగ్లాండ్తో చూసినటువంటి మ్యాచ్ పరిస్థితి న్యూజిలాండ్కి ఎక్కడ కూడా కనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఈవెన్ మనం బ్యాటింగ్ చేసిన కాంచెల్లి దాని తర్వాత బౌలింగ్ చేసిన విభాగం నుంచి చూసినా కానీ ఎక్కడ కూడా వాళ్ళ డామినేషన్ కనిపించలేదు. అసలు ఇన్ కేస్ ఇక వాళ్ళు 6లు 4లు కొడుతున్నా కానీ ఆల్మోస్ట్ ఇక మనం గెలిచేసాంలే ఇంకా పెద్దగా అవసరమే ఉందని దాదాపు 96 పరుగులు అంటే 100 పరుగుల తేడాతోటి T20 గెలవడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎస్పెషల్లీ అది కూడా వరల్డ్ కప్ ఫైనల్స్లో అంటే ఇది కదా కిక్ అంటే అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ సైతం ఇండియా మొత్తం కూడా స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టా స్టోరీస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు T20 వరల్డ్ కప్ 2026లో ఈ విషయం మీదనే ట్రెండ్ అవుతుంది. అండ్ ఎక్కడ చూసినా కానీ ఇవే రీల్స్ అండ్ ఇవే వీడియోస్, ఇవే స్టేటస్లు అయితే మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా 140 కోట్ల భారతీయుల ఆనందాన్ని నిజంగా ఒక టీం చేసి చూపించిందంటే అది చాలామందికి గర్వకారణం. అది కూడా లాస్ట్ టైం వాళ్ళే డిఫెండింగ్ ఛాంపియన్ మనం అంటే 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో కొట్టాము. ఇప్పుడు 2026 సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఈ కప్ అయితే కొట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అందులో అంటే మ్యాచ్ డగౌట్స్లో డెఫినెట్గా ఒకవైపు ధోని, ఒకవైపు రోహిత్ శర్మ, ఇద్దరు లెజెండరీ క్రికెటర్స్ మధ్య ఈ కప్ తీసుకుంటే నిజంగా ఆ కిక్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా ఒక హై ఫీస్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ మనం ఇందులో మిస్ అయింది ఒకే ఒక పర్సన్ మిస్ అయినాం, మనందరికీ తెలుసు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్కి వచ్చి ఉంటే మూమెంట్ వేరేలా ఉండేది, కొంచెం ఇంకా మంచి పాజిటివ్ వాతావరణం అండ్ దాని తర్వాత సందడి కూడా ఒక రేంజ్లో ఉండేది. కానీ విరాట్ కోహ్లీ కూడా వచ్చుంటే అటు విరాట్ కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ అండ్ ధోని వీళ్ళందరూ కూడా టీంలో ఉండుంటే అట్లీస్ట్ ఆ డగౌట్లో ఉండుంటే ఆనందానికి ఇంకా అవధులు లేకుండా పోయేది. బట్ మనం ఎక్కడో కొంచెం విరాట్ కోహ్లీని మిస్ అయ్యన్న ఫీలింగ్ అయితే ఆబ్వియస్గా వచ్చేస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కప్పు మొత్తానికి ప్రదర్శనతోటి అంటే ఆల్మోస్ట్ అన్ని విభాగాలు అన్ని బ్యాట్సింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో సహా ఈశాన్ కిషన్ చేసినటువంటి ఫీల్డింగ్, సెమీస్లో అక్షర్ పటేల్ చేసిన ఫీల్డింగ్ ఎక్కడ కూడా భారత్ కొంచెం కూడా తడబలేదు. యంగ్ టీమ్. సో డెఫినెట్గా ఇలాంటి ఒక టీం అంటే ఇంత మునుపు ఇండియా క్రికెట్ అంటే అట్లీస్ట్ క్రికెట్ అంటే ఆస్ట్రేలియా అని కూడా చాలామంది చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఇండియా అంటే చాలామంది భయపడుతున్నారని కూడా కామెంటేటర్స్ కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో విన్నాం. సో ఈ స్టేజ్కి రావడం నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. సో మరి నిన్న మ్యాచ్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.